తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెడ్ మార్క్ పడబోతున్నట్లుగా, ఆయన్ని అధికారంలోకి దించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లుగా, ఆ రకంగా పావులు కదుపుతున్నట్లుగా, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ గారితో భేటీ కాబోతున్నట్లుగా, వీరిద్దరి భేటీ వెనక కేసీఆర్ గారి హస్తం ఉన్నట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటేంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కనిపిస్తుంది. ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు. ఖచ్చితంగా డీకే శివకుమార్ తోటి భేటీ అవుతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. డీకే శివకుమార్ని కలవకుండా, అట్లీస్ట్ ఫోన్లో అయినా మాట్లాడకుండా ఉండే ప్రసక్తే లేదు. వాళ్ళు సీక్రెట్ గా కలుస్తారు. కలిసేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. 100% ఉంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య ఆర్థికపరమైన సంబంధాలు, రాజకీయపరమైన సంబంధాలు పూర్వం నుంచి ఉన్నాయి. ఈ క్రమంలో వాళ్ళిద్దరు కలిస్తే దేని గురించి మాట్లాడతారు? సింపుల్, వెరీ సింపుల్. అష్టదిగ్బంధనంలో గురు శిష్యులు ఉన్నారు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. అంతేనా? ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ రెండు చోట్ల ప్లేస్ లేకనే కదా బెంగళూరు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. ప్లస్ కేసీఆర్ ఇప్పుడు అసలు ఎటు కదలలేక ఫామ్ హౌస్ లో ఇరుక్కుపోయాడు. అలా అని చెప్పి కేసీఆర్ రాజకీయాల గురించి ఆలోచించకుండా ఆయన కాముగా ఉన్నాడు అనుకోగలమా? ఒక రాజకీయవేత్త రాజకీయం గురించి ఆలోచించకుండా ఉంటాడని మనం అనుకోగలమా? సమస్య లేదు. పైగా ఆయన ఏమన్నాడు, మొన్న ఈ మధ్య విద్యుత్ సంబంధించిన దర్యాప్తుకు రమ్మంటే నాకు 2 నెలలు టైం ఇవ్వండి అన్నాడు. 2 నెలల తర్వాత నేను రిప్లై ఇస్తున్నా, 2 నెలల టైం. అంటే ఆ 2 నెలలు ఎందుకు అడిగారు? ఈ 2 నెలల్లో ఏదో జరుగుతుంది, ఏదో జరపబోతున్నాం, ఏదో జరిపిస్తాము అనేటువంటి ఉద్దేశమే కదా ఆయనకి. ప్లస్ కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా గమనిస్తున్నాడు కదా కేసీఆర్. రాబోయేది మళ్ళీ మన ప్రభుత్వం అని అంటున్నాడుగా ఆయన. జగన్మోహన్ రెడ్డి కూడా రాబోయేది మళ్ళీ మన ప్రభుత్వం అంటున్నాడుగా. మన ఎలక్షన్ జరిగి కూడా మొత్తం తిప్పి కొడితే 4 నెలలు కాల, మళ్ళీ 100 అని చెప్పి ఇద్దరు అంటున్నారు కదా. అసలు 2 నెలలు అనేది ఎందుకు పెట్టాడు? నరసింహారెడ్డి కమిటీకి హాజరు కావాల్సినటువంటి కేసీఆర్ 2 నెలల తర్వాత నేను వస్తానని ఎందుకు చెప్పారు? 2 నెలలు గడువు ఎందుకు అడిగాడు? అంటే ఈ 2 నెలల్లో ఏదో ఒకటి చేయగలము, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టగలము, లేదా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని అయినా పక్కగా పెట్టగలము అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉండటానికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని బాహాటంగా చెప్తున్నారు కదా వాళ్ళే. అందుకే కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకు ఉండేది 17 మందో 18 మందో మిగులుతున్నారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళలో 17 మంది మిగులుతున్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇది ఒక ఎత్తు. రెండేంటంటే, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను కనుక మనం చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఇల్లు పగలగొట్టారు, ఆక్రమించారని ఇంటి ముందు. దాని మీద ఏ విధంగా మంత్రులు రియాక్ట్ అయ్యారో చూసాం. అలాగే ఇంకొక మంత్రి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి, బీర్లకు సంబంధించి ఒక దాంట్లో ఆయన రేవంత్ రెడ్డి మీద అసహనంగా ఉన్నాడు. అంటే క్యాబినెట్ లోనే ఒక అసహనం మొదలైంది. ఒకటి. 2, జీవన్ రెడ్డి అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకున్నాడని చెప్పి జీవన్ రెడ్డి రాజీనామాకి సిద్ధపడ్డాడు కాంగ్రెస్ పార్టీ. అదొక అసహనం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఢిల్లీలో వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి త్వరలో క్యాబినెట్ ని పునర్వ్యవస్థీకరించాలి, విస్తరించాలి అని చెప్తే పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఒక ప్రపోజల్ పెట్టారు. అది కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పడినటువంటి సిచ్యువేషన్. అంటే ఓవరాల్ గా ఏంటంటే, రేవంత్ రెడ్డి మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ 16% పడిపోయింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్. ఇప్పుడు అసలు ఆ పార్టీ అసలు మనుగడ సాగిస్తుందా లేదా అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉంటే, కేసీఆర్ మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. సేమ్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎలా బయటకు వచ్చాడో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి దిగిపోతే తప్ప కేసీఆర్ బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనపట్ల. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని దింపాలి, అంతే కదా. వాళ్ళ టార్గెట్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కానీ రేవంత్ రెడ్డి అన్నతను ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఇది కాన్సెప్ట్ ఉంటది వాళ్ళకి సహజంగా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కడ చేయాలి? డీకే శివకుమార్ దగ్గర చేయాలి. ఎందుకంటే డీకే శివకుమార్ కర్త, కర్మ, క్రియ, చెవులు, కళ్ళు అన్నిట్లాగా అప్పుడు వ్యవహరించాడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో.
డికే శివకుమార్. ఒకవేళ రేవంత్ రెడ్డిని అధికారం నుంచి దించితే జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే కదా. ఓకే, అంటే గురువు కోసం శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. శిష్యుడు హైదరాబాద్ లో వచ్చి మళ్ళీ ఇక్కడ లోటస్ పాండ్ లో ఉండాలి అని అంటే రేవంత్ రెడ్డి ఉంటే కుదరదు కదా. ఓకే, ఇప్పుడు లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచి లాస్ట్ ఎన్నికలప్పుడు మొత్తం నడిపారండి. అక్కడి నుంచి తాడేపల్లి వెళ్ళాడు. తాడేపల్లి నుంచి ఇప్పుడు బెంగళూరు ఎందుకు వెళ్ళాడు? లోటస్ పాండ్ కి రావచ్చు కదా. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. ఓకే, సో రేవంత్ రెడ్డి దగ్గర ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోఆపరేట్ చేయదు, ప్లస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మొత్తం మూవ్మెంట్స్ అన్ని తెలుసుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన బెంగళూరు వెళ్ళాడు. సో ఇప్పుడు టార్గెట్ ఏంటి? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని దించాలి. రేవంత్ రెడ్డిని దించాలంటే ఎవరు? డికే శివకుమార్ ఏదన్నా చేస్తే చెయ్యాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పీసీసీ ఇవ్వటంలో కానీ లేదా సీఎం చేయటంలో కానీ డికే శివకుమార్ కీలకంగా వ్యవహరించాడు అనేది కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు. అక్కడి నుంచే నరుక్కుంటూ రావాలి అనేటువంటి ఉద్దేశం ఉండొచ్చు కదా కేసీఆర్ కి. అందుకే జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు పంపించి ఉండొచ్చు కదా. బెంగళూరులో డికే శివకుమార్ తోటి ఇంతకన్నా సీక్రెట్స్ ఏం మాట్లాడతారు? రాజకీయపరమైనటువంటి ఇవే కదా మాట్లాడేది. సో కాబట్టి కేసీఆర్ వ్యూహంలో భాగంగా, కేసీఆర్ పన్నాగంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ తోటి మంత్రాలు సాగించేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డికి ఎర్తబెట్టే అవకాశం ఉందా అని అంటే డికే శివకుమార్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలమైనటువంటి బంధం ఎలాంటిది దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ. కానీ అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొలవబోతున్నారా లేదంటే అసలు రేవంత్ రెడ్డిని సీఎం గా దించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? రేవంత్ రెడ్డిని. డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని దించాలని చెప్పి అనుకోడు కదా. ఆ ప్రపోజల్ తీసుకొస్తే అసలు ఎందుకు ఒప్పుకుంటారు డికే శివకుమార్? రేవంత్ రెడ్డిని ఉండకూడదు. ఇప్పుడు కేసీఆర్ యొక్క టార్గెట్, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఏంటి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండకూడదు. అదే కదా. ఆయన ఉన్నంత కాలం మనం హైదరాబాద్ లో ఎంటర్ కాలేము, తెలంగాణలో ఎంటర్ కాలేము అనేది కదా వాళ్ళది. ఓకే, ఇప్పుడు ఆయనేమో ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఈయనేమో హైదరాబాద్ కు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఉండకూడదు. రేవంత్ రెడ్డి కాకుండా ఎవరున్నా పర్లే. అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించేసి ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీళ్ళు ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇంకా అధిష్టానం ఎవరు నిర్వహిస్తే వాళ్ళకు ఉంటుంది. ప్లస్ అనేక మంది ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, యాస్పిరెంట్ బోలెంత మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క చాలా కాలం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సరే ఎవరనే తర్వాత సంగతి, ముందైతే రేవంత్ రెడ్డి టార్గెట్. ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు డికే శివకుమార్ తోటి కలిసే అవకాశం ఉంది, లేదంటే డికే శివకుమార్ తో మాట్లాడే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఈ అంశమే ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అంటే నీకు ఎలా తెలుసు అనుకోవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉంది, కొంత అసహనంగా ఉంది, రకరకాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడే మొదలైంది. ప్లస్ మొన్న జరిగినట్టు లోక్సభ ఎన్నికల్లో ఆశించినట్టు ఫలితాలు రాలేదు. ఆయన కొడంగల్లోనే తక్కువ వచ్చినాయి. తర్వాత ఆయన సిట్టింగ్ మల్కాజ్గిరిలోనే ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి గ్రూప్ చెప్తారు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. దాన్ని కొంచెం స్పీడప్ చేసేసి వీళ్ళని తొందరగా రేవంత్ రెడ్డిని దింపితే గనక పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవచ్చు అనేది గురు శిష్యులు భావించి ఉండటానికి అవకాశం ఉంది. బహుశా అలాంటి ప్రతిపాదనతో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు పంపించి ఉంటారు. డికే శివకుమార్ తోటి ఖచ్చితంగా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. భేటీ అయితే ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి, విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.